ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 27వ వార్షికోత్సవానికి వచ్చాను. నేను చాలా ఆనందంగా ఉంది. నా చిన్ననాటితనం గుర్తుకొచ్చింది. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద యాక్ట్ చేయడం, అది ఒక ఇన్స్పిరేషన్గా మారి నేను యాక్టర్ని అవ్వాలి అన్న ఒక ఆలోచన నాలో రావడం, అవన్నీ పిల్లల్ని చూస్తుంటే నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయన్నమాట. మేము చదువుకున్న రోజుల్లో స్కూలింగ్ వేరు, కాలేజ్ వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేరు, ఇలా ఉండేది. బట్ ఇవాళ ఎంత ఆనందం అనిపిస్తుందంటే, మీరు ఒకసారి కిండర్ గార్డెన్లో ఇక్కడ చేరితే మీ టోటల్ పీజీ వరకు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా ఎంత సౌకర్యం అంటే తల్లిదండ్రులకి 10th అయిపోయిన వెంటనే ఎక్కడ జాయిన్ చేయాలి అన్న పెద్ద ఒక డైలమాలో ఉంటుంది ప్రతి తల్లి తండ్రికి. అది అయిపోయిన వెంటనే గ్రాడ్యుయేషన్, అదే డైలమా. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి ఇదే బట్ అలాంటిది లేకుండా ఈ ఇన్స్టిట్యూట్ ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, ఇది డెఫినెట్గా నాకు తెలిసి ది వెస్టర్న్ వరల్డ్లో ఉండే ఈ సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ స్కూల్లో దీంట్లోని అడ్మిషన్ దొరకడం కష్టం. వచ్చిన తర్వాత ఆ కుర్రాడి కానీ పాప భవిష్యత్తు కానీ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ అకాడమిక్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతుల్లో అన్నీ నోటీస్ చేస్తూ ఈవెన్ ఆఫ్టర్ పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఎందుకంటే వీళ్ళే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం చాలామందిని ఎక్కడెక్కడో చదివి మేము పీజీ ఇలాంటివి చేసాం, ఇవాళ స్విగ్గీ, జొమాటోలో వీటిలో కూడా పనిచేస్తున్నారు, వేరే ఆపర్చునిటీస్ దొరక. బట్ అలాంటిది లేకుండా ఇక్కడ చదువుకుంటూ వీళ్ళ అకాడమిక్స్ దీని మీద మంచి ఉద్యోగాలు కూడా రావడం ఉన్నది. అది నిజంగా చాలా మనం ఆనందపడాలి. వాళ్ళు నిజంగా మేనేజ్మెంట్కి మనం వీ షుడ్ డెఫినెట్ సే హ్యాట్స్ ఆఫ్ ఫర్ బ్రింగింగ్ దట్ కల్చర్. వెరీ హ్యాపీ అండి. ఇది ఈ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా మిగతా స్కూల్స్ ఇలాగే పాటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జన సుఖి. నా పేరు శ్రీధర్ నందిరాజ్ అండి. నేను ఏబీపీ రిలయన్స్ జియో. ఇవాళ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ సమన్వయ్ 2026 27th ఎడిషన్ దానికి నాకు గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు. సో శివశివాని అంటే చాలా పేరున్న ఇన్స్టిట్యూషను. ఆల్మోస్ట్ శివశివాని గ్రూప్ 65 years నుంచి సొసైటీకి చాలా మేలు చేస్తుంది, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 92లో స్థాపించబడి ఆల్మోస్ట్ 33 years నుంచి టాప్ బిజినెస్ స్కూల్గా పేరు పొందినది. సో అందుకని నేను ఇక్కడ వాళ్ళు పిలవంగానే రావడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ ఫెస్ట్కి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 3,000 మంది విద్యార్థులు డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చి పాల్గొంటున్నారు కాంపిటీషన్స్లో. సో శివశివాని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ బాగా జరుగుతుంది. అండ్ విషింగ్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ది శివశివాని మేనేజ్మెంట్ ఆల్ ది వెరీ బెస్ట్. Happy New Year, Happy Sankranti. NRK is Chakravarti. I am Director for Shiv Shivani Institute of Management. Today we are celebrating 27th edition of Samanvai, which is inter-college student management competition, which is extremely prestigious and most sought after event in the two Telugu speaking states, AP as well as Telangana. And this edition of Samanvai is extremely significant for us for two reasons. Number one, we are entering into Blue Sapphire Jubilee year, which is 65 years of Shivashivani group of institutions existence. And the second reason, which is even more important, is we are entering into the birth centenary year of our beloved founder, Shri S.P. Sampati Garu. So therefore we have made this event extremely special
by lining up a series of formal and informal events along with lucrative cash prizes. And icing on the cake is that we have dignitaries from film industry as well as the corporate world, with Sri Shubhalekha Sudhakar Garu gracing the event, and Sri Sridhar Nandiraju Garu from Reliance Jio attending this event as guest of honor. Morning, one and all. First of all, I thank all of you for taking time and covering our event. Yeah, it's been an amazing curtain raiser event, and Samanvai is considered one of the most largest and one of the most fun-filled and celebrated tech events, management events in the Twin Cities. And we are privileged and honored to have Subhalekha Sudhakar Garu and Sridhar Garu to grace our event. Every speech that was delivered today, I'm sure, will be etched in the minds of our students forever. And there is a lot more coming up. Stay tuned, and thank you all. For more videos like this, subscribe Big TV channel.